నిన్నే ఓపీలో ఒకటి జరిగింది. పేషెంట్ వచ్చారు, రూట్ కెనాల్ చేయించుకోవాలనుకున్నారు. స్టార్ట్ చేసాము, అనెస్థీసియా ఇచ్చాము. సడన్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్రొసీజర్ షీ స్టూడ్ అప్ అండ్ షీ సెడ్, నేను రేపు చేయించుకుంటా, వచ్చి రేపు పొద్దున వచ్చి చేయించుకుంటాను మేడం, నన్ను వదిలేయండి ఇప్పుడు ప్లీజ్, నన్ను వదిలేయండి అన్నారు. చాలాసేపు కౌన్సిల్ చేశాను, మా ఎండోడాంటిస్ట్ కూడా కూర్చొని కౌన్సిల్ చేశారు. బట్ సాడ్లీ వీ కుడ్ నాట్ కంటిన్యూ విత్ ద ట్రీట్మెంట్. సో డెంటల్ యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికైనా ఆ డ్రిల్లింగ్ సౌండ్స్, ఆ స్పీడ్, లేకపోతే ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ చూసి చాలా భయం వేస్తుంది. డెఫినెట్లీ ఎవరికైనా సహజం అది. కానీ డెంటల్ యాంగ్జైటీని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి? అసలు డెంటల్ యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? ఒకటేంటంటే సైకలాజికల్లీ ప్రీకన్సీవ్డ్ నోషన్ అనమాట. అంటే ఏమీ చేయించుకోకుండానే ఏదో చేసేస్తారు, ఇక్కడ ఏదో చేసేస్తారు, నొప్పి ఉంటుంది అని ఒక భయం ఉంటుంది చాలా మందిలో. రెండో విషయం ఏంటంటే, ఇదివరకు గనక ఏదైనా ఒక చేదు అనుభవం ఉంటే అప్పుడు కూడా డెంటల్ యాంగ్జైటీ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు చేయించుకుంటున్న ప్రొసీజరు మీ డెంటిస్ట్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఇట్లా నాకు భయంగా ఉంది, నొప్పిగా ఉంటుందేమో అని భయంగా ఉంది అని చెప్పండి. ఫస్ట్ మీ డెంటిస్ట్తో మీరు కనుక క్లియర్గా మాట్లాడి మీ డౌట్స్ అనేవి కనుక మీరు క్లియర్ చేసుకోగలిగితే సగం భయం అక్కడే పోతుంది. రెండో విషయం ఏంటంటే, ఆ డెంటల్ చైర్ మీద కూర్చున్న తర్వాత ఆ సౌండ్లకి, సో ఒకవేళ సౌండ్స్కి మీరు ఎక్కువ కంగారు పడుతున్నారు అనుకోండి, యూ కెన్ గెట్ యూర్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్. ఏదైనా మ్యూజిక్ వినొచ్చు, లేకపోతే ఏదైనా ఒక మైండ్ డైవర్షన్ లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. మూడో విషయం ఏంటంటే నొప్పి. చాలా మంది భయపడేది నొప్పి ఉంటుందని. యూజువలీ చిన్న ప్రొసీజర్స్కి మేము లోకల్ అనెస్థీసియా ఇవ్వము, కానీ పెద్ద ప్రొసీజర్స్కి డెఫినెట్లీ మేము లోకల్ అనెస్థీసియా ఇచ్చే చేస్తాము. సో ఆ ఏరియా, ఏ ఏరియాలో అయితే మేము వర్క్ చేస్తున్నామో ఆ ఏరియా నంబ్ అయిపోతుంది. సో జస్ట్ ఆ పెయిన్, ఈ మధ్య కాలంలో మనకి పెయిన్లెస్ ఇంజెక్షన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి మీరు అంతలా భయపడాల్సిన పని లేదు. సో ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, చాలా మందిలో, పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా డెంటల్ యాంగ్జైటీ ఈజ్ వెరీ కామన్. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ యాంగ్జైటీ ఫ్రీ వెన్ యూ కమ్ టు యువర్ డెంటిస్ట్. అండ్ మీ డెంటల్ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకోకుండా మీ ట్రీట్మెంట్స్ మీరు హాయిగా చేసుకోవాలి. థ్యాంక్ యూ.